హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకుందాము. టెంపుల్లో పెట్టే పులిహోర ఎంత కమ్మగా ఉంటుందో ఈ పులిహోర కూడా అలాగే ఉంటుందండి, సేమ్. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే విధానంగా. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు తీసుకోండి. 2 స్పూన్లు మిరియాలండి. మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మిరియాలు మాత్రం 2 స్పూన్లు తీసుకోండి. మిరియాలు డబుల్ తీసుకోండి. ఇవన్నీ దూరగా వేయించాలండి. సన్న మంట పైన వేయించండి, మంట పెద్దగా పెట్టొద్దు. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేపితే చాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇగో ఇలా. ఇప్పుడు పొయ్యి మీద మరో గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పోపు కోసం అండి ఇది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలండి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేగాక 2 ఎండుమిరపకాయలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే మినప్పప్పు వేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలండి. అవి మీ ఇష్టం అండి, మీ అందాజను బట్టి తీసుకోండి, ఎంతైనా వేసుకోవచ్చు. అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిగా ఉంటుందండి పులిహోర. వీటన్నిటిని దోరగా వేయించాలండి. దీంట్లో ఇంగువ కూడా వేస్తారండి. మేము మాత్రం ఇంగువ వేయట్లేదు, మా ఇంట్లో వాళ్ళకి ఇంగువ ఫ్లేవర్ నచ్చదు, అందుకనే వేయట్లేదు. మీరైతే ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఒకసారి కలిపి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అండి, అది వేసేసుకోవాలి. ఈ పౌడర్ని మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలపండి. ముందుగానే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోండి. చింతపండు చిక్కగానే తీసుకోండి, మరీ నీళ్ళు ఎక్కువ వేయద్దు. నీళ్ళు ఎక్కువ వేస్తే చాలా టైం పడుతుందండి దగ్గర అవ్వడానికి. కొద్దిగా చిక్కగానే ఉండేలా చూసుకోండి చింతపండుని. నేనైతే ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టానండి పక్కకు చింతపండు.
అదిగోండి అలా చిక్కగా ఉంటే తొందరగా అయిపోతుందండి. చింతపండు గుజ్జును కూడా వేసేసుకోండి. ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించాలండి. బాగా నూనె పైకి తేలాలి, అంతవరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతుంటే మాత్రం స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇల్లంతా సూపర్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. పులుపు కదండి, ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. సన్న మంట పైన ఉడికించాలండి, లేదంటే మాడిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ అండి బాగా ఉడికించుకోండి. చూడండి గట్టి పడుతుంది కదా, అలా ఉడికించుకోవాలండి మొత్తం దగ్గర పడేంత వరకు. సైడ్లో ఒక ఆయిల్ చూడండి అలా వస్తుంది, అలా వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు ముందుగానే రైస్ అయితే వండేసి పెట్టుకున్నామండి మేము పొడి పొడిగా. పులిహోరకి పొడి పొడిగానే వండుకోండి. దాంట్లో అయితే మనకు చూసుకొని వేసుకోండి. మేము రైస్ కొద్దిగా తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా తీసుకొని కలిపేస్తున్నామండి. అదేం పాడవదండి, మళ్ళీ మీరు నెక్స్ట్ డే కూడా కలుపుకోవచ్చు అలాగా పెట్టేసుకొని. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇది కొంచెం బ్రౌన్గానే ఉంటుందండి, చింతపండుది కాబట్టి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. స్పూన్తో సరిగా కలవదండి, ఒకసారి చేతితో మొత్తం కలిపేసుకోండి. చూడండి ఇలా మొత్తం కలుపుకోండి, రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.